హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఇప్పుడు ట్విట్టర్లో అతుల్ సుభాష్ ఈ పేరు మాత్రం మారుమోగిపోతూ ఉంది. దేశంలో చాలామంది మేధావులు, విశ్లేషకులు, లేకపోతే చదువుకున్న వాళ్ళందరూ కూడా అతుల్ సుభాష్ పేరుతో 3.5 నుంచి 4 లక్షల ట్వీట్లు చేశారంటే నిజంగా అతుల్ సుభాష్కి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ధర్నాలాగా చేస్తాం, లేకపోతే మేము అసలు సోషల్ మీడియానే వాడము అనే విధంగా ట్విట్టర్ని మారుమోగిపోతూ ఉందంటే అసలు ఏంటి ఈ అతుల్ సుభాష్ ఏంటి అని ఒకసారి దాని గురించి మనం చూస్తే, అతుల్ సుభాష్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సాఫ్ట్వేర్. ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత ఎసెన్సర్ అనుకుంటా ఒక కంపెనీలో జాబ్ చేస్తూ అత్యున్నత స్థానంలో ఉన్న ఆయన తన స్నేహితులతో వివాహం జరిగిన తర్వాత ఉత్తరప్రదేశ్కి సంబంధించి వివాహం జరిగి కూడా 4 years 5 years అని చెప్తా ఉన్నారు. దాని స్టోరీలో కూడా మనం చూసాం. అయిన తర్వాత 5 years తర్వాత 4 సంవత్సరాల బాబు కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల తర్వాత తన సతీమణికి కొన్ని కోరికలు రావడంతో వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆయన చెప్తున్నది ఏంటి అంటే 2 రోజుల క్రితం ఈ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈయన చనిపోతూ 1.5 గంట పాటు ఒక వీడియో రికార్డ్ చేసి చనిపోయాడు. అంటే ఆ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే 4.5 నుంచి 5 లక్షల మంది ట్విట్టర్లో అతుల్ సుభాష్కి సపోర్ట్గా వచ్చారంటే నిజంగా ఇక్కడ అసలు ఏం జరిగింది అనే దాని మీద మనం ఆయన వీడియోని చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఆయన దాంట్లో చెప్తున్నది విస్తుపోయే నిజాలు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా భార్యకు అత్యంతంగా కోరికలు ఎక్కువైపోయినాయి. కోరికలు అంటే వేరే విధంగా కాదు, ధన సంపాదన లేకపోతే వేరే విధంగా ఆవిడకు సంపాదన మీద ఆసక్తిగా ఎక్కువైపోయి నా మీద కోపంతో నా బిడ్డని తీసుకొని ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా మీద తన తల్లిదండ్రులతో కలిసి కేసు పెట్టారు. కేసు పెడితే ఉత్తరప్రదేశ్ నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి కనీసం 48 గంటలు పడుతుంది. 48 గంటల్లో ఆయన కోర్టు పిలిచిందని అక్కడ ఒక కోర్టుకు హాజరైతే దానితో పాటు మరుసటి రోజు మరొక కేసు, మరుసటి రోజు 8 కేసులు పెట్టారు నా మీద. ఇదేంటిది? సమానత్వంగా నేను ఏ తప్పు చేయలేదు, నా బిడ్డను కూడా ఈ విధంగా చేస్తూ డబ్బుల కోసం నన్ను వేధిస్తూ ఉన్నారు. ఈ విధంగా గనక మహిళలు పురుషులను ఈ విధంగా వేధించడం ఏమిటి? న్యాయ వ్యవస్థను నేను ఒకప్పుడు నమ్మేవాడిని, కానీ నేను బోనులోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు ఇది న్యాయ వ్యవస్థనా? దేశంలో ఏం జరుగుతూ ఉంది? వ్యవస్థలే లేవు అనే విధంగా ఆయన వీడియో రికార్డ్ చేస్తే నిజంగా ఒక బాధ అనిపించింది. మరీ ముఖ్యంగా మన దేశంలో ఒక మహిళ కంప్లైంట్ చేసిందంటే వ్యవస్థలన్నీ మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి పోరాడతాయి. మరి పురుషుడిది తప్ప ఒప్ప అనే దాని గురించి ఆలోచించకుండానే మహిళలకు సపోర్ట్గానే నిలబడటంలో తప్పలేదు. ఎందుకంటే తప్పు చేసిన పురుషుడిని శిక్షించడంలో కానీ అతన్ని దండించడంలో కానీ వ్యవస్థలు న్యాయం చేయడంలో తప్పేం లేదు. కానీ అలా కాకుండా బలవంతంగా భర్త నుంచి ఏదో సాధించాలనో లేకపోతే ఆయన మీద కసి తీర్చుకోవాలనో తన తల్లిదండ్రులతో కలిసి ఈ విధంగా అతుల్ సుభాష్ లాంటి వాళ్ళని కనుక హింసించి వారి మరణానికి గనక కారణమైతే ఆ తర్వాత వారి పరిస్థితి ఏంటి? అతుల్ సుభాష్ చెప్తున్నది ఏంటి అంటే తన మీద, తన తల్లిదండ్రుల మీద, తన అన్నల మీద, తన వదినల మీద, తన చెల్లెళ్ళ మీద, అందరి మీద కలిసి ఒక్కొక్కరి మీద 8 కేసులు పెట్టారంట. ఆయన ఒక కేసులో బెయిల్ వచ్చిందని బయటికి రాగానే మరొక కేసుకు పిలుస్తారంట. ఆ కేసు బెయిల్ వచ్చిందని బయటకు వచ్చేలోపు మరొక కేసు, ఈ విధంగా పెడతా ఉన్నారు. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. కనీసం నా బిడ్డను చూసుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు, నాకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ విధంగా నన్ను బెదిరించి నన్ను అబాస్పాలు చేస్తూ ఉన్నారు. నేను బ్రతకడం అనవసరం అని చెప్పేసి ఆయన నిజంగా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ముఖ్యంగా న్యాయస్థానాల మీద, జడ్జిల మీద కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశాడు. ఆరోపణలు అవి ఏంటంటే, ఒక జడ్జి గారు నీ బెయిలు ఇవ్వాలి అన్నా నాకు లంచం ఇవ్వాల్సిందే, లేకపోతే నీ కేసు కొట్టేయాలన్నా నాకు లంచం ఇవ్వాల్సిందే అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను దానికి నిరాకరించి కోర్టుకు వెళ్తే నన్ను చూసి వెటకారంగా నవ్వుతూ ఉన్నారు. మరి ఇది దేనికి సంకేతం? వ్యవస్థలు ఎందుకు పనిచేస్తూ ఉన్నాయి? తప్పు ఎవరిది? అది మహిళలైనా పురుషులైనా నిజాలు తేల్చకుండా ఈ విధంగా లంచాలు అడుగుతూ నన్ను హింసిస్తూ, నా తల్లిదండ్రులని, నా తోడబుట్టిన వారిని, నా అక్కల్ని హింసిస్తూ నన్ను అబాస్పాలు చేశారంట. ఆయన తీసిన వీడియో చూస్తే నిజంగా మనసు
తరిగిపోతుంది. అదేవిధంగా తన భార్య తరపు వారు అందరూ కలిసి 3 కోట్లు నన్ను డిమాండ్ చేశారు. నేను ఎక్కడి నుంచి తెచ్చి ఈ డబ్బులు ఇవ్వాలి? నేను ఒక ఉద్యోగంగా పనిచేసేవాడిని. నేను నా భార్యను జీవితాంతం నేను మంచిగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. కానీ నా భార్య డబ్బు మీద వ్యామోహంతో వెళ్ళిపోయి నన్ను ఈ విధంగా హింసిస్తూ ఉంటే, న్యాయస్థానాలు కూడా నాకు సహాయం చేయకుండా మమ్మల్ని ఆదుకోకపోతే, అది కూడా మళ్ళీ పురుషుడిగా మేము పుట్టినందుకు మేము అవమానపడేలాగా మా మీదనే నిందలు వేస్తూ ఈ విధంగా మమ్మల్ని చేస్తూ ఉంటే నేను ఎందుకు బతకాలి అంటూ ఇంకొక మరి ఘోరాతి ఘోరమైన వ్యాఖ్య కూడా చేశాడు ఆయన. అదేంటంటే, ఈ కేసులన్నిటిలో నేను గనుక నాకు న్యాయస్థానం గనక సరైన న్యాయం చేసి నేను గనక గెలిస్తే నా అస్థికలు వారణాసిలో కలపండి. అదే గనక ఈ కేసులో నేను కానీ ఓడిపోతే నా అస్థికలు కోర్టు పక్కన ఉన్న మురికివాడలో కలపండి అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారంటే, నిజంగా ఈ అతుల్ ఘోష్ ఆయన పడిన బాధ మనోవేదన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. న్యాయస్థానాలే ఈ విధంగా దేశంలో పనిచేస్తూ ఉన్నాయంటే మరి ఇంకా ఎవరిని నమ్మాలి అని చెప్పేసి ప్రజలందరూ ఇప్పుడు ముఖ్యంగా మేధావులు, విశ్లేషకులు, చదువుకున్నవారు సోషల్ మీడియాలో #అతుల్ సుభాష్ పేరుతో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ మధ్య మనం కూడా ఒకటి తెలంగాణ హైకోర్టు మీద సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కూడా వారిని మందలించడం జరిగింది. తెలంగాణలో ఒక మహిళ తన భర్త మీద కేసు పెడితే ఆ కేసుతో పాటు వారు ఏం చేశారంటే ఈ పురుషుల కుటుంబం వాళ్ళందరి మీద కేసులు పెట్టి వారికి న్యాయం జరగకుండా, వారికి బెయిల్ రాకుండా చూడటంతో ఆ కుటుంబం వారు సుప్రీంకోర్టు వెళ్ళడంతో సుప్రీంకోర్టు న్యాయస్థానం తప్పు చేసింది తెలంగాణ హైకోర్టు అని చెప్పేసి తీవ్రంగా మందలించింది. పురుషులైనా మహిళలైనా నిజాలు తెలుసుకోకుండా పురుషులను ఒక్కరినే ఎప్పుడైనా బాధ్యతలు చేయడం సరికాదు అంటూ చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు దేశంలో ఎంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ అతుల్ సుభాష్ కుటుంబానికి న్యాయం జరగాలని న్యాయస్థానాలు ఎప్పటికైనా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.